శివాయ గురువే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు పంచాంగము ఫిబ్రవరి 8వ తేదీ 2024 శోభాకృత నామ సంవత్సరము, దక్షిణాయనము, హేమంత ఋతువు, పుష్యమాసము, బహుళ త్రయోదశి, గురువారము ఉదయం 9:35 వరకు, అలాగే ఉత్తరాషాఢ నక్షత్రము రాత్రి 1:53 వరకు, రాహుకాలము మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు, గుళికా కాలము ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు, యమగండ కాలము ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు, వర్జము 10:36 నుండి 11:57 వరకు, దుర్ముహూర్తము ఉదయం 10:22 నుండి 11:08 వరకు, మధ్యాహ్నము 2:55 నుండి 3:40 వరకు. ఈరోజు రాశి ఫలితాలను చూసుకున్నట్లయితే మేషరాశి వారు ఈరోజు గురుబలం చేత ఏదైతే మీరు గత కొద్ది రోజులుగా కార్యక్రమాలు ఏవన్నీ చేస్తూ ఉన్నారో అవన్నీ కూడా సత్ఫలితాన్ని పొందే అవకాశం ఉంది. అలాగే క్రయ విక్రయాలకు సంబంధించిన అవకాశాలన్నీ కూడా మీకు ఆనందదాయకంగా పూర్తి అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. వృషభ రాశి వారు మీకు ఏవైతే డబ్బు రావాల్సిందో ఒక వ్యక్తి ద్వారా కానీ లేదా ఒక మెసేజ్ ద్వారా కానీ మీకు వస్తుంది అనేటువంటి అవకాశం కనబడుతుంది. కాబట్టి నిస్పృహతోటి మీరు ఇబ్బంది పడుతూ ఉండవద్దు, ఆశాజనకంగా ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. మిథున రాశి వారు మీరు గత కొద్ది రోజులుగా అమ్మకం సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో అనుకూలంగా ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. అటువంటి కార్యక్రమాలు లావాదేవీలు ఏవన్నాయో పూర్తి చేయగలుగుతారు. కాబట్టి ఈరోజు మీకు అనుకూలమైన రోజు. అలాగే కర్కాటక రాశి వారిని చూసుకున్నట్లయితే వ్యాపార సంబంధ విషయాలు కానీ లేదా స్థానచలనం సంబంధించిన విషయాలు కానీ ఉద్యోగపరమైన విషయాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మీకు యోగదాయకంగా ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. కాబట్టి చక్కటి ఫలితాలు పొందేటువంటి రోజుగా చెప్పవచ్చు. అలాగే ఈరోజు సింహరాశి వారిని చూసుకున్నట్లయితే అదృష్టం పరంగా అంటే మీకు గత కొన్ని రోజుల నుంచి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఒక చిన్న ప్రయత్నంతో అది పూర్తి చేసేటువంటి సూచన కనబడుతుంది. కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. కన్యా రాశి వారు గత కొద్ది రోజులుగా మీరు పడుతున్నటువంటి శ్రమకు సత్ఫలితాలను పొందేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. అలాగే ఈరోజు మీరు చేసేటువంటి చిరు ప్రయత్నాలన్నీ కూడా గొప్ప ఫలితాలను ఇచ్చేటువంటి సూచన కనబడుతుంది. అలాగే తులారాశి వారిని చూసుకున్నట్లయితే ఈరోజు ప్రారంభంలో కొంచెం ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ సాయంత్రం వరకు మీరు ఏదైతే చేస్తున్నారో అన్నీ కూడా సత్ఫలితాలను పొందేటువంటి సూచన కనబడుతుంది. వ్యాపార పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ అన్ని రకాలుగా యోగదాయకంగా ఉండేటువంటి సూచన కనబడుతుంది. అలాగే వృశ్చిక రాశి వారిని చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా చిన్న నలత ఉన్నప్పటికీ మీ యొక్క ధైర్యంతో ఆత్మస్థైర్యంతో ఈ రోజు అంతా కూడా మీరు చక్కటి ప్రతిభాశాలిగా మీరు ఉద్యోగంలో కానీ మీ ఇంట్లో కానీ ఏవైతే మీరు చేస్తున్నారో అన్ని కార్యక్రమాలు పూర్తి చేయగలుగుతారు. యోగదాయకంగా ఉండేటువంటి సూచన కనబడుతుంది. అలాగే ధనస్సు రాశి వారిని చూసుకున్నట్లయితే ఆర్థికపరమైన లావాదేవీలు క్రయ విక్రయం సంబంధించిన సూచనలు అన్నీ అనుకూలంగా ఉంటాయి. కొంచెం ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బంది పడుతున్నప్పటికీ మీరు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసేటువంటి సూచన కనబడుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు కూడా చేసేటువంటి సూచన కూడా కనబడుతుంది. అలాగే మకర రాశి వారిని చూసుకున్నట్లయితే మీ యొక్క మాటకు తిరుగు ఉండదు. కానీ ఆ మాట ఇచ్చే ముందు మీరు 1-2 సార్లు ఆలోచించుకుని చేయాల్సిన సూచన. ఎందుకంటే ఆ మాట ద్వారా మీరు లబ్ధి పొందే అవకాశం ఉంది, అలాగే నష్టపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి జాగ్రత్త వహించి ఆచితూచి మాట్లాడడం శ్రేయస్కరం. కుంభరాశి వారు మీరు ఏదైతే గతంలో మీరు వ్యాపార నిమిత్తం మీరు పెట్టుబడులు పెట్టారో అవన్నీ కూడా మీకు ఇబ్బంది కలిగే అవకాశంగా కనబడుతున్నాయి. కానీ త్వరపడి మీరు క్రయ విక్రయాలకు సంబంధించిన సూచనలు ఏమీ చేయకండి. చేసినట్లయితే మీరు నష్టపోయే సూచన కనబడుతుంది. ప్రత్యేకంగా పెట్టుబడులు ఏవైతే పెట్టారో వెనక్కి తీసుకోవడం వల్ల అసలు కూడా పొందేటువంటి ఇబ్బంది ఉంది. కాబట్టి జాగ్రత్త వహించడం శ్రేయస్కరం. అలాగే మీనరాశి వారిని చూసుకున్నట్లయితే సంతానపరంగా ఇబ్బంది పడేటువంటి సూచన కనబడుతూ ఉంది. ఆరోగ్యపరంగా వారు ఇబ్బంది పడితే తట్టుకోలేని పరిస్థితి మీకు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొంచెం పిల్లలు ఏదైతే ఉన్నారో వారి ఆరోగ్యపరంగా శ్రద్ధ వహించడం శ్రేయస్కరం. ఈరోజు పరిహారాలను చూసుకున్నట్లయితే స్వామివారికి అంటే మీ దగ్గరలో ఉన్న శివాలయం ఏదైనా ఉన్నట్లయితే ఏకాదశ రుద్రాభిషేకం చేసుకున్నట్లయితే సత్ఫలితాలు పొందేటువంటి సూచన కనబడుతుంది. అలాగే ఈరోజు ప్రదోష కాలంలో అంటే సాయంకాలం సుగంధ ద్రవ్యాలతోటి స్వామివారికి అభిషేకము అలాగే చెరుకు రసంతో అభిషేకం చేసినట్లయితే మంచి సత్ఫలితాలు పొందేటువంటి సూచన కనబడుతుంది. అదేవిధంగా ఈరోజు సాయంత్రం కనకదార స్తోత్రం పఠించిన యెడల మీ యొక్క ఆర్థిక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా తొలగిపోయేటువంటి సూచన కనబడుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ పరిహారాన్ని పాటించి సత్ఫలితాలు పొంది ఆ పరమేశ్వర అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాం. శుభం భూయాత్. సర్వే జన సుఖినో భవంతు.